తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభ ఆశీస్సులు. గ్రస్తోదయ చంద్రగ్రహణం దాని యొక్క ప్రభావం చాలా విశేషంగా, చాలా పెద్దదిగా, ఇబ్బందికర వాతావరణం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. మేషరాశి, అలాగే సింహరాశి, కర్కాటక లగ్నం జన్మ ప్రభావాలు, అందులో ఉన్నటువంటి వారి యొక్క ప్రభావం ఆ నక్షత్ర రాశి లగ్నములలో ఉన్నటువంటి వారి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. యో దోష సమజని తద్దోష. గత 3 రోజుల క్రితం వరకు కూడా గ్రహణం గురించి ఎవరికి చెప్పవద్దు అని అనుకోవడం జరిగింది. సూర్యగ్రహణం అన్నప్పుడు అసలు గ్రహణం లేదు అని చెప్పిన బుద్ధిమాంద్యంతో ఏ ఒక్కరు కూడా వినలేదు. ఏదో గ్రహణం ఉంది, దాని నుంచి మనకి ఏదో అనర్థం జరగబోతుందని చెప్పి చాలామంది అనవసరమైనటువంటి విధానాలను ఆచరించారు. అది దృష్టిలో ఉంచుకొని ఎవరి కర్మకి ఎవరి కర్తరు, చెబితే వినకపోతే మనమేం చేస్తామని చెప్పి వీడియో ఈ చంద్రగ్రహణం గురించి ఇవ్వకూడదు అనుకున్నా. కానీ ఖగోళ శాస్త్రాన్ని రాసినటువంటి, ఇప్పుడున్నటువంటి వారిలో ఖగోళ శాస్త్రాన్ని రచించిన వారిలో ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారు, 73 సంవత్సరాల పెద్ద ఆయన పిలిచి, అంటే మామూలుగా కూడా ఆయన ఒక్క అపాయింట్మెంట్ మనకు దొరకదు. ఎంత ప్రయత్నం చేసినా కష్టం. అపాయింట్మెంట్ దొరికితే అదృష్టమే. వాళ్ళ యొక్క జన్మ మారిపోయినట్టే, జీవితం బాగుపడినట్టే. ఫోన్ చేసి రమ్మన్నారు. 15 నిమిషాలు మాట్లాడటానికి రమ్మన్నారు. వెళ్ళాను. 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేశారు 15 నిమిషాలు మాట్లాడటానికి. వారు చెప్పినవన్నీ విని అయ్యో ఇంత ప్రభావం ఉంది కనుక ఆ ప్రభావాన్ని ఖచ్చితంగా వివరించాలి, చెప్పాలి అని అనుకున్నా. అయితే మరలా ఇదే విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే, గ్రహణ ప్రభావం మేషరాశి, సింహరాశి, కర్కాటక లగ్నమునందు ఉన్న ప్రభావముచే నిన్న 3-4 గంటల మధ్యలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ డ్రైవింగ్ చేస్తూ వస్తుండగా త్రుటిలో 2 లేదా 3 సెకండ్లు అంత త్రుటిలో తప్పినటువంటి ప్రమాదము, ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. లేనిచో నిన్న రాత్రి ఇవాళ కూడా ఘోరమైన ప్రమాదం అవధాని గారికి అని చెప్పి పడేది. ఆ తర్వాత అంత ఘోరమైన ప్రమాదం అన్నప్పుడు ఏం జరిగేదో, ఘోర ప్రమాదంలో మరణించినాడనే పదం ఖచ్చితంగా వచ్చి ఉండేది. అటువంటి ప్రమాదం నుంచి నేను బయటపడ్డా. భగవదనుగ్రహంగా నమస్కారం చేసుకున్నా. వెంటనే మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాను ఆశ్రిత్య తిష్టంతి అని ఉంటుంది. మేరు పర్వతం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పది, పెద్దది. ఈ మేరు పర్వతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సమతుల్యంగా మన పాపాలన్నీ కూడా వృద్ధి చెంది దానికి సమతుల్యంగా నిలబడి మనకు ఏ ఒక్క కర్మ ఫలితాన్ని మనం తీసుకోవడానికి అవకాశం లేకుండా, సుకృతం అనేటువంటిది లేకుండా దుష్కృతమైనటువంటి కర్మల్ని మన చేతి అనుభవింపచేస్తూ అనేక రకాలుగా మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ప్రాణాపాయ స్థితి వరకు తీసుకువెళ్తుందని చెప్పి గ్రహించి ఎంతో మందికి ఎన్నో విధాలు అనుసరిస్తూ ఉంటాం. అవన్నీ కూడా మన శిరస్సు మీద ఉండేటువంటి వెంట్రికలు, కేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపాదించి పెరుగుతూ ఉంటాయి. వెంటనే ఈ 2-3 రోజుల్లో ఎంతో మంది వాళ్ళ గ్రహణ స్థితి గమనం గురించి మాట్లాడటం జరిగింది ఫోన్లో. అందరూ బాగుండాలి, మన గురించి ఆలోచించే వాళ్ళందరూ బాగుండాలి, అలానే మనం అందరి గురించి ఆలోచించాలి. ఏదైనా ఒక విధానాన్ని అనుసరించాలనుకొని ఏం చెయ్యాలి? బాబు, గ్రహణం ఇలా ఉంది, ఈ గ్రహణ ప్రభావము ఇంత దారుణంగా ఉంది కనుక మీరు చేసేటువంటి ప్రక్రియలో ఈ పనితో మీరు చేయండి అని చెప్తే ఎవరు చేయరు. కేశాను ఆశ్రిత్య తిష్టంతి, ఉన్నటువంటి కేశాలు నెత్తి మీద ఏవైతే ఉన్నాయో మొత్తం గుండు చేయించుకోమని చెప్పడం. పూర్తిగా కూడా క్షవరము అని అంటారు, ముఖక్షవరము, శిరక్షవరం, పూర్తిగా కూడా గుండు చేయించుకొని ఈ గ్రహణ విధానాన్ని మీరు అనుసరించండి అని చెబితే ఎవరు వెంటనే సిద్ధపడరు. కనుక ఏదైనా ఒకటి మనం చెప్పాలంటే మనం ఆచరించగలగాలి. అదే రాశికి సంబంధించిన విషయంలో పడినటువంటి బాధ అంతా ఇంత కాదు, ఇబ్బందులు చాలా భయంకరంగా ప్రమాదం.
కనుక అది దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఒకటి మనం చెప్పేటప్పుడు ప్రతిదీ చేస్తూ ఆచరిస్తూ చెప్పేటువంటిది ఉత్తమం. నేను ఆచరించకుండా మీరు ఆచరించండి అని చెప్పడం కరెక్ట్ అయిన విషయం కాదు. కనుక ఈ గ్రహణం అనేటువంటిది ఏ స్థాయిలో ఉందో చూసా కనుక ఆ స్థాయి ప్రభావం ఎవరు ఇబ్బంది పడకూడదు, సమస్య ఉత్పన్నం కాకూడదు, ప్రమాదం రాకూడదు, అన్నిటి నుంచి బయటపడాలన్న ఉద్దేశ్యంతో చక్కగా క్షవరం చేయించుకోవడం జరిగింది ప్రశాంతంగా. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని పాపాలని వదిలేస్తే మనం చేసేటువంటి పుణ్యం మనం తీసుకోగలుగుతాము. కాబట్టి కొంతమందికి ఫోన్లో చెప్పడం జరిగింది, చక్కగా వపనం చేయించుకోండి, ఆ వపనం అనగానే గుండు చేయించుకోండి, నెత్తి మీద పాపాలని తీసేసేయండి, ఈ ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, మళ్ళీ 2 నెలల్లో పెరిగేది కదా ఏంటి అని చెప్తే అందరూ నవ్వారు. గురుగారు ఊరుకోండి గురుగారు మరి చెప్తారు అని చెప్పి. మంచిది, సరే మీకు చెప్పడం కాదు, నేను ఆచరించాలి, నేను ఆచరించి మీకు చెప్పాలి. కనీసం 100కి 1 ఇద్దరైనా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మేషరాశిలో, సింహరాశిలో, ప్రధానంగా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి కొన్ని గండాలు తప్పి ప్రశాంతంగా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఆచరించాను, మిమ్మల్ని ఆచరించమని చెబుతున్నాను. అలాగే ఆ గ్రహణ సమయంలో రేపు ఉదయం నుంచి రేపు రాత్రి ఎల్లుండి ఉదయము ఎవరు కూడా గడప దాటి బయటికి రాకండి. ఈ నక్షత్రంలో, ఈ రాశిలో మేషరాశి, సింహరాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన వారు పొరపాటును కూడా బయటికి రాకండి. లేనిపోయిన ప్రమాదాలు వద్దు, కన్నుబోయింత కాటికి అసలు వద్దు మనకు. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి ఉండటం సర్వదా శతధ సహస్రధ అత్యంత శ్రేయస్కరం ఈ రాశి లగ్నాలలో జన్మించినటువంటి వారికి. అలాగే ప్రాణం, ఆయుష్, ఆరోగ్యం, అంటే ఆయుష్ ఆరోగ్యం ప్రధానం అనుకుంటే వెండి పాత్ర, ఒక 3 గ్రాములతో బంగారపు సర్పము, 1 గ్రాముతో బంగారపు చంద్రబింబం చేయించి ఒక వస్త్రంలో పెట్టి ఉదయం 7 గంటల దానం ఇవ్వండి. అవకాశం లేని పక్షం వెండి సర్పం, వెండి పాత్ర, వెండి చంద్రబింబం దానం ఇచ్చి పరిపూర్ణంగా ఇక్కడతోటి ఈ గ్రహణ స్థితి గమనంలో వచ్చేటువంటి యో దోష సమదని తత్ దోషాలకి ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని ప్రశాంతంగా ఉండగలరు అనేటువంటి విషయాన్ని మరీ 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 తెలియచెప్పాలి. ప్రతి మనిషికి అర్థం కావాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏ స్థితిలో ప్రమాదం పొంచి ఉన్నది నేను అనుభవించే కాబట్టి ఆ ప్రమాదం ఎవ్వరికీ వద్దు. నీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే. నిన్న జరగరాంది ఏదైనా జరిగినట్లయితే నా పిల్లవాడు ఒంటరివాడు అయిపోయేవాడు, నేను నా భార్య ఇద్దరం కారులో ఉన్నాం. కర్మకాలి ఏదైనా జరిగినట్లయితే నా పిల్లవాడు అనాథ అయిపోయేవాడు, ఒంటరివాడు అయిపోయాడు. ఎక్కడో దేశంగా దేశంలో ఉండి వారి జీవితాన్ని చేతులారా మేము నాశనం చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు. ఎక్కడో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండబట్టి, భూమి మీద నౌకలు ఉండబట్టి, తినే మెతుకు మీద ఆ పేరు ఉండబట్టి ఏదో యోగం కాపాడింది. ఈ గ్రహణాన్ని మాత్రం ఎవ్వరూ కూడా వదులుకోకుండా జాగ్రత్తగా ఈ మేషరాశి, సింహరాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన వారు మాత్రం ఇంట్లో నుంచి ఏమాత్రము బయటికి రాకుండా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ గ్రహణ ప్రభావముచే ఇలాంటి పీడింపబడకుండా ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోయి సుఖక్షేమంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.